చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా. వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. కూడి వచ్చిన అందరికి ప్రభు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మీ అందరికీ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న విషయాన్ని చదువుకొని ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం చదవండి. 5వ అధ్యాయం 34వ వచనం చదవలేరా? అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. దేవుడి వాక్య భాగం మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి మాట ఒకసారి ఆలోచించుతాం. ఎందుకంటే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలిగి. ఇక్కడ 3 మాటలు మనకు కనపడుతున్నాయి. మొట్టమొదటి ఏంటంటే విశ్వాసము నిన్ను స్వస్థపరచును, రెండోది సమాధానము గలదానివై పొమ్ము, మూడోది నీ బాధ నివారణ. ఇప్పుడు మనము ఒకసారి ఆలోచిస్తే ఈమె జీవితంలో ఏమేమి కలిగి ఉన్నాయి? ఒకటి, బాధలు ఉన్నాయి. బాధ ఏమన్నా బాధ ఉన్నది. రెండోది, ఏమో కుటుంబంలో ఏమో జీవితంలో సమాధానము లేదు. అర్థం చేసుకోండి. సమాధానము గలదానివై పొమ్ము అన్నాడు. అంటే ఏమి లేదని సమాధానం లేదు ఇప్పటి వరకు. రెండోది, నీ బాధ ఏమైనది? నివారణ అయినది. నివారణ అంటే తెలుసా? ఆగిపోయింది. అంటే ఇప్పటి వరకు ఏమేమవుతుంది? బాధపడుతుంది. ఏంటి ఏమి అని చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువ సమయం కూడా చెప్పను, కొంత సమయంలో చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో ఇక్కడ రాయబడినటువంటి పరిస్థితిని బట్టి మీకు బాగా చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. ఎవరు కూడా మీరు బైబిల్ చదవాల్సిన పని లేదమ్మా. బైబిల్ మీరేం చదవాల్సిన పని లేదు. జాగ్రత్తగా వినండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగినటువంటి ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఎన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావం ఉంది? 12 సంవత్సరాలు. రక్తస్రావం అంటే తెలుసా? మీకు ఎవరికైనా తెలుసమ్మా? తెలుసా తెలియదా? రక్తస్రావం అంటే సాధారణమైనటువంటి ప్రతి స్త్రీ యొక్క జీవితంలో ఒక వయసు వచ్చిన తర్వాత, మెచ్యూరిటీ అయిన తర్వాత ఏమవుతుందంటే ఋతుస్రావం అంటారు. దాన్ని మీకు ఇంకా వివరించి చెప్పాలంటే మీరు అన్నట్టుగా, మీరు చెప్తున్నట్టుగా కూడా పీరియడ్స్ అంటారు. అర్థమైందా? ఋతుస్రావం అంటారు దాన్ని, మనకు పీరియడ్స్ అంటారు. కాబట్టి ఈమె జీవితంలో, ప్రతి స్త్రీ జీవితంలో నెలకు ఒకసారి పీరియడ్స్ అనేసి వస్తుంటారు. అది కామన్. అది స్త్రీ యొక్క జీవితంలో అది క్రమం. అలా జరగలేదంటే ఏదో లోపం ఉందని అర్థం. అర్థమవుతుందమ్మా? చెప్పేది అలా జరగలేదంటే ఏదో లోపం ఉందని అర్థం. కానీ ఏమికేమైందంటే
ఆ ఋతుస్రావం అనేది ఆగకుండా జరుగుతూ ఉంటుంది. ఆగకుండా జరుగుతూ ఉన్నది. ఈరోజు స్టార్ట్ అయింది అనుకోండి, రోజు పోతనే ఉంటుంది. రోజు ఋతుస్రావం, పాల రక్తస్రావం అనేది రక్తము వెళ్ళిపోతూనే వెళ్ళిపోతూనే ఉంది. దానిని మన భాషలో ఏమంటారంటే బట్టలు అంటారు. మీకు అర్థమవుతుంది కదా, తెల్ల బట్టలు అంటారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు, ఆలోచించినప్పుడు ఏం జరిగిందంటే, మామూలుగా అయితే స్త్రీలకు సాధారణంగా ఆ సందర్భంలో జరుగుతున్నప్పుడు ఆ 3 రోజులు కానీ 5 రోజులు కానీ వాళ్ళు భరించలేనంత బాధ భరించలేరు. కొంతమందికి కడుపులోకి రావడం కానీ, ఆ 3 రోజులు ఏది తినబుద్ధి కాకపోవడం కానీ, ఆ 3 రోజులు కానీ 5 రోజులు కానీ నిరసించిపోవడం కానీ, ఎవరైనా ఏదైనా మాట్లాడితే చిరాకు పడటం కానీ, ఎవరైనా ఏదైనా వారితో సంభాషణ చేయాలన్నప్పుడు ఇంట్లో పిల్లలతో కానీ, భర్తతో కానీ, తోబుట్టులతో కానీ, ఆ తల్లిదండ్రులతో కానీ, అక్క చెల్లెలతో కానీ ఊరకొరకు చీటీ మాటలు చేదరించుకుంటారు. ఏంటంటే ఆమె పరిస్థితి అలాంటిది, చేదరించుకుంటారు. తదుపరి మనలాగా భర్త అయితే, పిల్లలైతే, లేకపోతే సహోదరులు అయితే, తల్లిదండ్రులు అయితే అర్థం చేసుకొని ఈ స్త్రీకి బాధలేదు కనుక ఈ విధంగా కోపగించుకోవడం కానీ, చేదరించుకోవడం కానీ, ఊరక లేకపోయినా మనం పడుకోబుద్ధి ఊరకనే పడుకోవడానికి కానీ ఎలా ఇష్టపడుతుందంటే, ఈమె ఈ 5 రోజులు ఏమైనా మనం డిస్టర్బ్ చేయకూడదు. ఆ యొక్క శరీరంలో జరుగుతున్నటువంటి క్రమం. కాబట్టి క్రమం జరిగితే ఏ ప్రాబ్లం లేదు. ఈమెకి ఏమైందంటే ఆగకుండా జరుగుతూ ఉన్నది. రోజు 4 సార్లు కానీ 5 సార్లు అని నాన్ స్టాప్ జరుగుతూ ఉండటం వలన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను వెలివేసినట్టుగా మాట్లాడుతుంది బయట. మామూలుగా అయితే ఆ రోజులలో ఎవరు కూడా స్త్రీలు అనేటువంటి వారు పుణ్యక్షేత్రాల దగ్గర కానీ, గుడులకు మందిరాల దగ్గర కానీ రానివ్వరు. ఆ ఇంట్లో ఏదైనా కార్యం జరిగించాలన్నా కూడా ఇంట్లో బాగలేదు చెయ్యొద్దు అంటారు. ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి కానీ, పేరంటాలకు కానీ ఎక్కడికైనా రమ్మన్నా కూడా నాకు బాగలేదు నేను రానప్పుడు, ఎందుకమ్మా బాగానే ఉన్నావు కదంటే అర్థం చేసుకున్న వాళ్ళు ఏమంటారంటే, బాగలేదంటే వేరే విధమైన ఆలోచన కలిగి వద్దులే అంటారు. కాబట్టి ఇలా జరిగితే మామూలే, సాధారణమే. కానీ ఇప్పుడు ఏమైనా జరిగింది ఏంటంటే 12 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్ జరుగుతూనే ఉంది, ఆగకుండా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎంత చిరాకుంటుందో ఆ మనిషికి చెప్పండి, ఎంత ఆశ్రయించుకుంటుందో ఆ మనిషి చెప్పండి, ఎంతగా కోపగించుకుంటుందో ఆ మనిషి చెప్పండి, ఎంతగా ఎదుటివాడితో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటుందో చెప్పండి. ఎవరైనా ఏమితో మాట్లాడాలనుకుంటే మాట్లాడుద్దా, ఎవరైనా ఏమైనా పిలవాలనుకుంటే పలుకుద్దా, ఎవరైనా ఏమి గురించి ఏదైనా మాట్లాడాలనుకుంటే ఏమి పట్టించుకోదు, ఎప్పుడు చిరాకు పడుతుంటది, అసహ్యపడుతుంటది, ఏదేదో చేస్తుంటది, ఇలా అనుకుంటుంది. ఏమిటి అనగానే మొదట కొన్ని రోజులు చూసినప్పుడు ఏంటిరా ఇది అనుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం చూసినప్పుడు రాయబడినటువంటి విషయం మనం చూద్దాం. బాగుపడతాం బైబిల్ గ్రంథంలో నుంచి ఒకసారి చూద్దాం. 25వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాము. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 12 సంవత్సరాలు వచ్చింది. ప్రారంభంలో ఏం చేసిందంటే అమ్మా, ఇలా జరుగుతుండగానే ఎందుకు నాకు ఇలా జరుగుతుంది ఏంటని మొట్టమొదటి మనం ఆలోచించేది ఏంటి చెప్పండమ్మా? డాక్టర్స్ కన్సల్ట్ అవ్వం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి చెప్తారు, ఇదిగో నాకు ఇలా అవుతుందని. కానీ ఒరే ఎన్ని రోజుల నుంచి అవుతుంది ఏంటంటే కానీ ప్రారంభంలో మామూలు అనుకుంటాను, కొన్ని రోజులైన తర్వాత అది ఆగకుండా అవుతూ ఉన్నది. ఆగకుండా అవడం వల్ల నా ఒంట్లో ఉన్నటువంటి బలమంతా పోయింది, నా శరీరంలో ఉన్నటువంటి బలమంతా పోతుంది, నాలో ఉన్నటువంటి రక్తం అంతా కారిపోతూ ఉన్నది. ఇప్పుడు నాకు బలహీనత వస్తుంది అనగానే వెంటనే ఏం జరిగిందంటే బాగా గమనించి ఆలోచించండి. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, అమ్మా నీకు బాగలేదు కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళమని చెప్పారు? డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని చెప్పారు, వైద్యుల దగ్గరికి వెళ్ళమని చెప్పారు. వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యులు ఏం చేస్తున్నారంటే మందులు వాడతారు, అంతే కదమ్మా.
బాగలేకుండా హాస్పిటల్ పోతే ఏం చేస్తారు? మెడిసిన్ వాడతారు. మొట్టమొదట చూశారు నీ ప్రాబ్లం ఏంటన్నా కానీ నేను ప్రాబ్లం చెప్పేసి నేను దాచిపెట్టుకునేది కాదుగా. ఎక్కడైనా దాచిపెట్టవచ్చు, జబ్బులు మాత్రం వైద్యుల దగ్గర దాచిపెట్టకూడదు. ఎందుకు దాచిపెట్టకూడదంటే దాచిపెడితే నీకు ఏమని మంది ఇస్తాడు? ఏమందని ఇస్తాడుగా? దాచిపెట్టకూడదు జబ్బును వైద్యుని దగ్గర ఖచ్చితంగా చెప్పారంటే నీకు ఏదన్నా కూడా. స్త్రీలు అయితే చాలా మంది ఏమంటారంటే కొన్ని పర్సనల్ జబ్బులు వచ్చినప్పుడు ఏమంటారంటే లేడీస్ డాక్టర్ దగ్గరికి వెళ్దామంటారు. ఎందుకంటే వాళ్ళతోనైతే ఫ్రీగా చెప్పుకోవడానికి. కానీ ఎవరి దగ్గరైనా నీకున్న సమస్య చెప్పకపోతే వాళ్ళు నీకు ఏ మెడిసిన్ ఇవ్వలేరు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ స్త్రీ వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అందరికీ తన గురించి చెప్పుకుంటూ ఉంది. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అంటే అప్పట్లో ఉన్నటువంటి మందులు ఇవ్వడం ప్రారంభించారు. మందులు వాడమన్నది ప్రయోజనం లేదు. అందుకని అక్కడ ఏం రాబడింది? అనేక వైద్యుల చేత. అనేక వైద్యులు అంటే చాలా మంది దగ్గరికి వెళ్ళింది. ఉదాహరణకు ఈ ఊర్లో ఆరోగ్య డాక్టర్ ఉంటే ఆయన కన్సల్ట్ అయింది, ఆయన వల్ల కాలేదు, అమ్మ పెద్ద డాక్టర్ దగ్గర పోమని. కానీ పక్కనే ఉన్నటువంటి విడికొండ దగ్గరికి వెళ్తే విడికొండలో డాక్టర్ వాళ్ళ కాలేదు, పక్కనే ఉన్నటువంటి నర్సరాపేట దగ్గరికి వెళ్ళమన్నారు, అక్కడ కుదరలేదు. ఇంకా గుంటూరు వెళ్ళమన్నారు, అక్కడ కుదరలేదు. ఇంకా హైదరాబాద్ వెళ్ళమన్నారు, అక్కడ కుదరలేదు. ఇక ఎక్కడికి పోయినా నా రోగము పోదు అని ఎప్పుడు అనుకుంటారు? ఎప్పుడు అనుకుంటారు చెప్పండి. అన్ని చోట్ల అయిపోయిన తర్వాత ఇంకా ఆలోచించాలి. ఎప్పుడు అనుకుంటుంది ఇక రోగం కుదరదని? అన్ని చోట్ల అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఏం రాయబడింది? 26 వచ్చిన చదవమ్మా. 26 వచ్చిన 5వ అధ్యాయము 26వ వచ్చిన మార్కు సువార్త చదవచ్చాము. మీకు వచ్చిన చదవండి. తనకు కలిగినది అంతయు వ్యయము చేసుకొని ఎప్పుడు ఇక తీరదు కుదరదు రోగం అని ఎప్పుడు అంటారు తెలుసా? ఆమె దగ్గర కలిగింది అన్నది. అమ్మా వాక్యం వినండి, వాక్యం వినండి. వాక్యం వింటే జీవితం బాగుపడిపోతుంది. చెప్తానండి జాగ్రత్తగా. ఆమెకు కలిగినదంతయు రాయబడింది. కలిగినదంతా ఏమి కాకాడా? వైద్యుల దగ్గర పోయేటప్పుడు ఏం పట్టుకొని పోతాము? మోటార్ పట్టుకొని పోతాం. ఇప్పుడు మోటార్ కూడా చెప్తుంటారు కదా. ప్రాణం కంటే ముఖ్యం కాదుగా. అక్కడ ఇక్కడ అది ఇది అప్పు తెచ్చింది, అక్కడ చూసింది, ఇక్కడ చూసింది, ఉన్నదంతా ఖర్చు పెట్టింది. అంత ఖర్చు పెట్టినా కూడా ఎంత మాత్రము ఉపయోగము లేదు. ఆమేన్. ఇప్పుడు ఎంత మాత్రం ఉపయోగం లేకపోయింది కాబట్టి ఇప్పుడు జనములు ఎవరన్నండి ఏదన్నా చూపించుకోకూడదంటే ఏమని చెప్తుందంటే అన్ని దిక్కులు తిరిగాడయ్యా ప్రయోజనం లేదు. ఎప్పుడు అన్నది? ఎప్పుడు అన్నది? అన్ని చోట్ల అయిపోయిన తర్వాత చేతిలో డబ్బులు అయిపోయిన తర్వాత డాక్టర్ లేక పొడవైందా? గుంటూరు హైదరాబాద్ కాబట్టి అమెరికా పోమంటారు, అమెరికా పోతే ఇంకా పక్క పోమంటారు, ఇంకా పోమంటారు. డబ్బులు ఉండాలి, డబ్బులు లేవు కనుక అంతరంగా తిరిగానయ్యా. ఎవరి దగ్గర కూడా ప్రయోజనం లేదని చెప్పారు. ఉన్నదంతా కూడా పెట్టేశాను. ఇంకంతా దేవుని దయా. ఎప్పుడు? చేతిలో లంచకపోయినప్పుడు. అదే చేతిలో ధనం అనుకోండి, ఎవరైనా భాషగారు వచ్చి అమ్మ ప్రార్థన కాకపోతే అడుగుతుంటే పోతే నేను గుంటూరు పోతున్నాను, ఎల్లుండి హైదరాబాద్ పోతున్నాను, విజయవాడ పెద్దదాకా పోతున్నాను. ఏంటంటే చేతిలో డబ్బులు ఉన్నాయి కదా. ఈ అయిపోయేదా నీకు తిరగాల్సింది, అయిపోయేదా తిరగాల్సింది. తిరిగింది 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 తిరిగింది, డబ్బులు అయిపోయాయి. రోగం అయితే కొంచెం పడదాకా. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేటువంటి కుటుంబస్తులు ఉన్నారు కదా, ఏళ్ళకు ఏమో మధ్య సమాధానం ఏంటి? తగ్గిపోయింది. ఊరకాడ కూర్చుంటుంది. చెప్తున్నాను బాగండి. కూర్చున్నప్పుడు ఆమెకు కంట్రోల్ అవ్వలేదు. ఆమెకు తెలియకుండానే రక్తం కారిపోతుంది. కారిపోతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి వాళ్ళు అంటారు, ఛీ ఏం బతుకు ఏం తెలియక ఇప్పుడే ఇవి చూశాను, శుభ్రం చేశాను, మళ్ళీ అందులో నేను బయటికి పోవచ్చుగా. బయటికి
పోవచ్చు ఆమెకి ఏమైనా తెలుసమ్మా? ఆమె వల్ల ఉందా? ఆమె కంట్రోల్ ఏమంటుందా? బాగాలేని మనిషి ఊరిపోరనే దగ్గుతుంటారు, పాపం దగ్గు వచ్చి ఆయాసం ఏమంటారు, దగ్గుతుండగానే వీళ్ళేమంటారు, ఇప్పుడు దాకా పెనాలేసి బాగా చెప్తాడు, ఇంట్లో పోయి కానీ ఉంటారు ఉయ్యగానే బయటికి రావచ్చుగా అంటారు. బయటికి పోయేవాడైతే వాళ్ళకి ఏమో తెలుసా, వాడు అంటాడు దగ్గు ఊరికి ఆగకుండా వస్తుంది, నన్ను ఏం చేయమంటావు? అయితే నీ మంచం తీసుకొని బయట అడుగుతాను, నీ మంచం తీసుకొని బయట అడుగుతాను. ఈ ఇంత ఇల్లు కట్టించింది నేనే కదా, ఇంత ఇల్లు కట్టించి నా ఉదయం నేను ఈ 2-3 సంవత్సరాలు కష్టపడి తిని తినక పెద్ద ఇల్లు కట్టుకొని కింద పాలిస్ రాలేసుకొని ఈ పైన మంచి స్టాప్ పోపించుకొని అక్కడ నేను పడుకొని నిద్రపోవాలనుకుంటే నన్ను బయట ఎంతారా అని అంట అస్సలు అంటారు. ఏమంటారంటే ఓకేది ఆ రేపు కింద నన్ను ఇక నేను ఎవరికి పోతున్నాను, నీకు ఇబ్బంది అవుతేమో, నీకు ఇబ్బంది అవుతేమో అంటే ఇబ్బంది అవుతేమో. ఎందుకంటే ఊరిని ఇది వాళ్ళు తిట్లు పడలేక బయట ఉంటే బాగుంటుంది అని వాళ్ళు ఊరికి అంటారు కదా. వాళ్ళకి అర్థం చేసుకునే మనిషి ఎవరికి లేదు, భర్తకు లేదు, భార్యకి లేదు, కన్న తల్లికి లేదు, కట్టుకున్నటువంటి తోపుట్లకు లేదు, తోపుట్టు కంటే ఎవరికి లేదు, మనసు అర్థం చేసుకోలేరు. 1 రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 1 నెల చేస్తారు, 2 నెలలు చేస్తారు, సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు, 17-12 సంవత్సరాలు చేస్తారా? ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఆ పక్కన కూర్చొని ఆ యొక్క మూలను కూర్చొని ఇప్పుడు ఏమనుకుంటారంటే ఆ చావేదో దేవుడా తొందరగా వచ్చే బాగుండునే. అది తొందరగా వచ్చే పని ఈరోజు ఎంతమంది చచ్చిపోయారో, పిలిస్తే వచ్చే పని ఎంతమంది చచ్చిపోయారు కదా, రాదు, అది రాదప్పుడే. ఇప్పుడు ఏమంటుందో, ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టాను, ఉన్న జీవితం అంతా నాశనం అయిపోయింది, అనేక దగ్గరికి వెళ్ళొచ్చాను, నా రోగం కుదరపడలేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కనుక నా శరీరము అందరికి ఎలా ఉంటుందమ్మా, వాసన, స్మెల్, బ్యాడ్ స్మెల్, చెడు వాసన ఉంది. మీకు తెలుసో తెలియదు, ఒక్కసారి శరీరంలో ఉన్న రక్తం కింద పడితే అది ఒక రకంగా ఉంటుంది వాసన. అందుకని ఏం చేస్తారు తెలుసా, ఆ వారం రోజులు, ఆ 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఇల్లు 2 సార్లు 3 సార్లు పెనాలేసి కడుగుతుంటారు. ఎందుకంటే ఏదో పాత బట్ట కట్టుకుంటారు. ఇప్పుడైతే ఎన్ని వచ్చాయి ఇప్పుడు వచ్చాయి అప్పుడు ఏం లేవు కాబట్టి పాత బట్ట కట్టుకుంటారు. మంచం మీద కాకుండా కింద ఎక్కడో పడుకుంటారు, ఎందుకంటే మంచం దబ్బు అయిపోతాం. ఈమెకు నాన్ స్టాప్ అయిపోతుంది, నాన్ స్టాప్ కారిపోతూ ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఏమైనా పట్టించుకోవటం లేదు. ఇప్పుడు అయితే పర్వాలా, రోజు పెద్ద పట్టించుకునే కాదు. అప్పుడు ధర్మశాస్త్ర కాలం ప్రకారం ఏం జరిగిందంటే ఇలాంటి వాళ్ళను ఊరి వెలుపల నెట్టేయాలి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, ఊరికి కట్టడా ఉంచాలి. ఎందుకంటే ఇల్లు అంటూ ముట్టు కలిగిన బయట ఉంచాలి. ఇప్పుడు జీవితంలో ఏమి లేదమ్మా, నెమ్మది లేదు, సమాధానం లేదు, ప్రశాంతత లేదు. ఎవరినైనా పిలుద్దాం అనుకుంటే అమ్మా దారిని పోతున్నావు కదా, ఇట్లా రామ్మా కొద్దికి పోదు అని ఆమె దగ్గరికి పోతే ఆమె వాసన భరించలేక ఆమె పిలిచినప్పుడు ఒకవేళ చెవికి మాటిన పడ్డ వినపడనట్టుగా వెళ్ళిపోతున్నారు. వినపడనట్టు పోతున్నారు. ఈమె కేకలేయలేక, ఎందుకు కేకలేదు, ఒంట్లో ఉన్న బలమంతా పోతుంది. ఏం పడుతుందా, ఏం శక్తి ఉంది, ఏం ఎనర్జీ ఉంది. ఎవరైనా తెచ్చి పెట్టే వాళ్ళని అనుకుంటే ఎక్కడికైనా పోయి కొనుక్కోవాలనుకుంటే ఇచ్చే రాని దగ్గరికి ఎందుకు రానిరంటే ఏమంటారు, అప్పుడప్పుడు నువ్వు కూర్చుంటే వచ్చి గుర్తుకొచ్చేవాళ్ళు రాకూడదు, అక్కడ పో, బయటికి పో, నీ దగ్గర నేనే తెచ్చేస్తా పో. డబ్బులు ఉన్నదంతా వ్యయం చేసుకుంది, ఉన్నదంతా నష్టం చేసుకుంది, అందరి దగ్గరికి వెళ్ళింది, చెప్పిన ప్రతి చోటకి వెళ్ళింది. వాళ్ళు చెప్పిన దగ్గరికి, వీళ్ళు చెప్పిన దగ్గరికి, వాళ్ళు రమ్మన్న కాడికి, వీళ్ళు రమ్మన్న కాడికి, ఎక్కడ వెళ్ళి అక్కడ పోయింది. అయినా ప్రయోజనం లేదు. మీ అందరికి ఒక విషయం చెప్తున్నా, జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. యావత్ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఎప్పుడు ఎవరి మాట వినడు, కానీ వాడి శరీరంలో ఒక రోగం అంతే. చిన్న పిల్లలు చెప్పినాయి, అయిపోయింది, చరిత్ర మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఆడ కూర్చున్నాడు, దారిని పోతా వచ్చి ఇదిగో క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఆడికి పోయి వారికి ఏడు చెప్తేనే బాగుపడుతున్నాను, కానీ నన్ను కూడా తెలుసుకోపోతాయ్యా,
ఇదిగో ఇక్కడ ఏమన్నా ఒక ఇలాంటిది కరోనా వచ్చిన వాళ్ళు అక్కడ పోయిన తర్వాత ఆ యొక్క కుక్క పెంటకు వాసన పీల్చుకుంటే పోతుందని, కానీ నాకు కూడా ఏమి చేయ. ఎందుకంటే రోగం నుంచి బయటపడడానికి ఏదైనా చేస్తాము. మీకు అర్థమవుతుందో కాలేదు. వాడు ఎంత గొప్పవాడైనా, ఎంత ఉన్నత స్థితివాడైనా, వాడు ఎంత హై లెవెల్ ఉన్నవాడైనా రోగం వచ్చినప్పుడు ఎక్కడికైనా పోతానంటాడు. అందుకే దేవుడు మనుషుల్ని కొడతాడు. ఎందుకు కొడతాడంటే ఎప్పుడు బాగా కొడతారక మా బాగా రమ్మంట అందరా ఇంట్లో సమస్యలు అనుకోండి, అంతరంగా పోతారు, తిరుగుతారు అలసిపోయాం. ఏదో ఆ వాళ్ళు యేసు పొట్ట ప్రార్థన పెట్టారంట, ఒక్కసారి ఆడుకోవడం పోయేద్దాంలే. అవసరం అలాంటిది, అవసరం అలాంటి స్థితికి తీసుకొచ్చింది. ఎందుకు అవసరం వచ్చిందంటే ఈ రక్తస్రావ రోగ స్త్రీ ఎన్ని సంవత్సరాలు వచ్చిందంట నాకు రక్తస్రావము? 12 సంవత్సరాల దాకా అన్ని దిక్కులు తిరిగింది. చివరికి అన్ని అయిపోయాయి అని అంటాం. అన్ని అయిపోయిన తర్వాత చివరికి వచ్చేది ఇక్కడికే. అన్ని అయిపోయి అక్కడే లేదు. మంత్రాలని, అంతరాలని, శాంతులని, శుక్రశక్తులని, అయ్యని, ఇవని, డబ్బులని, వైద్యులని, అదని ఇదని చేయాల్సినన్నీ చేసేసిండ్రు. ఇక ఏది గట్టిగాక ఎక్కడికి పోతే కుదరదేమని ఇంట్లో ఒట్టులో ఉన్న రోగం అలాంటిది కనుక నువ్వు బాగుపడటానికి ఎక్కడికి పోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు మనిషికి అవసరమైంది బాగుపడాలి. ఎందుకంటే ఏమైందంట బాధపడుతుంది. ఆ బాధ తట్టుకునేది కాదమ్మా. నీకు విషయం చెప్తానండి, ఇక్కడ నిలబడి నాకు తెలియదు బాధ. ఉదాహరణకు ఉన్నారనుకోండి, భరించే వాళ్ళకి తెలుసు బాధ. అర్థమవుతుందా? కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, ఏమంటారంటే చాలా మంది ఒక అరగంట వచ్చుకోవాలంటారు. నొప్పి వచ్చినోడికి తెలుసు బాధ ఎంతదో. మనకేం తెలుసు? పక్కన తెలుసా? ఊరే పడుకో నలుగురు నొప్పి వచ్చిన పడుకో లేచి నిలబడరాదు, అటు నడవరాదని బయట చెప్తారు. కానీ ఆయన తెలుసు ఆ బాధ. లేస్తే ఎక్కడ కింద పడితే ఉన్న కాలు మళ్ళా ఇరిగిపోయి నాకు దిక్కుపోయి లేకుండా పోతుంటే ఇప్పుడన్నా బయటికి 1కి 2 పోయేస్తున్నాడు, రేపు నంచాలు పెడితే నన్ను పట్టించుకునే తిప్పులేదని ఆ భయం ఆయనలో ఉంది. నీకేం తెలుసు బయట? చెప్పేవాళ్ళకి అన్ని తెలిసి బాగానే అన్ని చెప్తారు, కానీ విని భరించే వాళ్ళకి తెలుసు బాధ. ఇక్కడ అందరూ చెప్పారేమో, కానీ ఆమె బాధ ఎవరు తీర్చలేదు. రక్త సంబంధులు తీర్చలేదు, అన్నదమ్ములు తీర్చలేదు, బంధుమిత్రులు తీర్చలేదు, కులము, మతము, జాతి, ధన, మన అది ఎవరు తీర్చలేదు. ఎందుకంటే కుదరని రోగము అని. ఏ రోగం అంటమ్మా? కుదరని రోగము అంటారు. చూడండి, 12 ఏళ్ల నుంచి రక్తస్రావం ఎన్నో వైద్యులు చెప్పబడి తన కలిగినంత ఏర్పాటు చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక, ఉపయోగం ఎంత మాత్రము లేదు. అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆమె యేసును గురించి విని విన్నదంటే, అంటే ఈ 12 సంవత్సరాలు ఎప్పుడు వినలేదా? నేను వేస్తున్నటువంటి ఒక ప్రశ్న. ఈ 12 సంవత్సరాలు రోగం వచ్చింది కదా, 12 సంవత్సరాల యేసు గురించి వింటారా? ఆల్రెడీ యేసు ప్రభు పరిచయం వచ్చి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు జరిగింది కూడా 1 సంవత్సరం అనుకుందాం. ఈ సంవత్సరంలో యేసు ప్రభు గురించి లేదా ఎన్నది? మరి ఎందుకు రాలా? అమ్మే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రావు. అవకాశాలన్నీ మూసిపోతేనే ఇక్కడికి వచ్చేది. ఆ దారులన్నీ ముయ్యబడితేనే ఇక్కడికి వచ్చేది. దారి ఉంటే చిన్న దారి అయినా అర్థం చేసుకుని పోతాం. ఎవరైనా 5 ఏళ్ళు ఇస్తానంటే వాడు 5 ఏళ్ళు ఇస్తానన్నాడు, రేపు పొద్దున విజయవాడ నేను ఇంక ఇచ్చేవాడు కూడా మర్చిపోవాలి. ఎందుకంటే ఇచ్చిన తర్వాత చచ్చిపోతాడు, చచ్చిపోయిన తర్వాత నా ఒక్కప్పుడు తిరుగుతాడు. ఫోన్ చేసి అన్నా బాగున్నావంటే బాగున్నాను చేయలేదు, ఏం చేస్తున్నావన్నా ఏం చేయలేదు అన్నా, కొద్దిగా ఆరోగ్యం బాగలేదు, రేపు ఎల్లుండో హైదరాబాద్ విజయవాడ రాబోయేస్తానుకుంటున్నాను, నీ దగ్గర నాకు 5 ఏళ్ళకి మళ్ళా 3వ రోజు ఇస్తానంటే వెంటనే ఏమంటాడు తెలుసా? నిన్న రాకుండా అమ్మ అర్జెంట్ అవసరం బ్యాంకులో కట్టించు. ఏంటి ఎలాంటి మాయ మాట చెప్తున్నారంటే తెలుసు రేపు ఈ రోజు ఎల్లుండి అడగకపోతే ఏం పని చేస్తాం? ఏం పని చేస్తుందమ్మా? పని చేస్తుందా? మరి ఎల్లుండి ఆనందం తెచ్చుతుంది. ఇక రావు కాబట్టి నేను ఇయ్యని చెప్పలేక ఉన్నాయి వేరే దానికి ఖర్చు పెట్టానని తప్పించుకుంటున్నారు జనాలు. మన మనుషుల ముందు మనకి ఎప్పుడు చెప్తే అంటే నీకు ఆరోగ్యం ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆస్తి ఉన్నప్పుడు తెలియదు. నీ దగ్గర ఆరోగ్య డబ్బులు పోవాలి, ఆరోగ్యం పోవాలి, ఐశ్వర్యం పోవాలి, నిన్ను అందరూ వదిలేసి నువ్వు ఒంటరి వాడేటప్పుడు అప్పుడు నిజమైన బంధువు ఎవరు నీకు.
ఇది వరకు వచ్చినట్టునే నువ్వు చికెన్ వండి పెడుతున్నావు, మటన్ వండి పెడుతున్నావు, దమ్ బిర్యానీ చేస్తున్నావు, ఇవన్నీ చేసి పెడుతుంటే 2 రోజులు రాదంటే నాకు కూడా ఉండాలన్నది. కానీ ఓకే మళ్ళీ ఎక్కడ వస్తానని మా ఆఫీసర్ ఫోన్ చేసి ఈ రోజు రాంటే 2 రోజుల తర్వాత వస్తాను, ఇక్కడ మా అన్నగారు ఉండమంటున్నారు, లేదా మా తమ్ముడు ఉండమంటున్నారా, మా అమ్మ నాన్నగారు ఉండమంటున్నారు, లేదా మా పండగంటని ఏదో 4 సార్లు చెప్పి ఇక్కడ 2 రోజులు ఉంటారు. ఇప్పుడు హాస్పిటల్ గట్టి మీద పడిపోయినాడు. రే నన్ను చూసుకొని ఎవరు లేదా 2 రోజులు ఉండొచ్చు కదంటే ఫోన్ చేసి ఏది విషయం అనగానే మా ఉండాలని మారుతుంది. ఆఫీసు సెలవు ఇవ్వకపోయారు. తినటానికి ఇచ్చిన సెలవు హాస్పిటల్లో ఉండటానికి ఎందుకు ఇవ్వన్నారు అర్థం కాదు. ఎవరు చూసుకుంటారు? తినటానికి ఇచ్చారు, పండగలకు ఒప్పడానికి ఇచ్చారు. ఈ రోజు నువ్వు మంచాన్ని పడితే 1 రోజు నిన్ను చూసుకోవడానికి నువ్వు 1 రోజు ఉంటే ఇదిగో నా భార్య ఇంటి దాకా పోయి పనులు చూసుకుని ఉన్నది, నువ్వు 1 పూట ఉంటే నా ఊరి ఇంటి దాకా వెళ్తారు, 1 గంట ఉండాలంటే ఉండాలని అవుతుంది, అర్జెంట్ పని ఉంది అంటే నాకంటే అది ముఖ్యమైన పని అంటే అవును. మరి ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేదు, ఇప్పుడు ఈమె దగ్గర ఏమీ లేదు కనుక అందరూ ఏమైనా వెలిగేశారు, అందరూ ఏమైనా నెట్టేశారు. ఈమె దగ్గర ఇప్పుడు ఏమీ లేదు, ఉన్న డబ్బులు పోయింది, శరీరం ఉన్న అందము పోయింది, శరీరం ఉన్న సౌందర్యం పోయింది, ఇప్పుడు ఏమైనా ఎవరికి ఉపయోగం లేదు, అందుకే అందరూ వదిలేశారు. అదే బాగా సౌందర్యంగా ఉన్నప్పుడు, అందంగా ఉన్నప్పుడు ఎంట పడుతూ ఉంటారు జనాలు. బాగున్నావమ్మా, బాగున్నావమ్మా, బాగున్నావా, ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు, వద్దన్నా ఫోన్ చేస్తుంటారు, వద్దన్నా మాట్లాడుతుంటారు. ఇప్పుడు రోగం వచ్చింది కదా, ఆ చేసిన వాళ్ళ ఫోన్ నెంబర్ తీసి ఇదిగో అప్పుడు నాతో ఫోన్ మాట్లాడుతున్నావు కదా, బాగున్నావంటే రాంగ్ నెంబర్ అమ్మని చెప్పారు. అవసరమైనప్పుడు బాగానే మాట్లాడాడు కదా, సరదాగా శరీరం ఉన్నప్పుడు నువ్వు నేను బాయి చేతులు చేయొచ్చు తిరిగాం, అన్ని బాగా తిరిగాం, అప్పుడు బాగుంది. ఇప్పుడు రోగం వచ్చాక పక్కన పెట్టాలంటే నిన్ను పట్టించుకునేవాడు ఎవరు లేడు. వాడు భార్య అయినా, భర్త అయినా, స్నేహితుడైనా, ప్రియులైనా, ప్రియురాలైనా, ఇంకొకరైనా, ఎలాంటిదైనా నీ దగ్గర శరీరం మీద అవయవాలు నున్నగా బాగా ఉన్నంత వరకే నీకు రోగం అంతే నేను పరుచుకునే దిక్కేవారు లేదు. అందుకని బైబిల్ తెలుసా, అన్నిటికంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించాలి. ఎందుకంటే వీళ్ళందరూ నీ దగ్గర ఉన్నప్పుడే వస్తారు, దేవుడి నీ దగ్గర ఏది కాకుండా నాకు కావాలి. ఇప్పుడు రక్తస్రావంతో నా దగ్గరికి ఎవరైనా వస్తారు, 1 రోజు అయితే వస్తారు, 2 రోజులు అయితే వస్తారు. భార్య కూడా 2 రోజులు అంటుకుంటే ఏమంటారంటే భర్త కూడా ఏమంటారు తెలుసా, నేను గలీజుకుంటుంది కొద్దిగా నువ్వు పక్కన రాదంటారు. అప్పుడప్పుడు ఏం డిస్టర్బెన్స్ అంటే అవును మరి అలానే ఉండొచ్చు. పిల్లలకు కూడా ఆహారం పెట్టగలను, నేను పెడతానే వచ్చి నేను వండుతాను. ఏదైతే ప్రేమ వచ్చినా ప్రేమ కాదు, నీ చేతితో వండితే ఎక్కడ ఆ రోగం అవుతుంది అని భయం. అర్థం కాని లోకానికి ఇంకా ప్రేమ కాదు, ఇదంతా నటన, నటించే లోకంలో నటిస్తున్నాం మనం కూడా. అందుకని చెప్తున్నాను ఇక్కడ, ఈ స్త్రీకి ఇప్పుడు అర్థమైంది మనుషుల ముందు ఎవరు కూడా ఉపయోగపడేవాడు లేడు. వాడు భర్త కానీ, భార్య కానీ, ప్రియుడు కానీ, లేకపోతే నా మీద ప్రేమ వలపించేవాడు కానీ, నీ కోసం ప్రాణిస్తానని ఎవడూ లేడు. ఇప్పుడు మనుషుల బుద్ధులు నాకు అవసరమై అర్థమైపోయిందని చెప్పి అందరినీ పక్కకి పెట్టేసింది. ఎవరితో నాకు పని లేదు, డబ్బు సంపాదించాలి, తినక ఉండి లేక కూడబెట్టాడు. 1 రూపాయి కూడా రోగాన్ని తగ్గించలేదు. బంధువులు సంపాదించుకున్నాను, ఒక్కరు కూడా నా వైపు చూసేవాడు లేడు. ఏం చేయాలనగానే ఇప్పుడు యేసు ప్రభు గురించి ఉన్నది. యేసు ప్రభు దగ్గర పోవాలంటే మాంసం చెప్పండి, మాంసమా? ఎందుకు మాంసం కాదు? ఎందుకు చెప్పండి, మీకు తెలిసి మాంసం కాదు. నేను ఫ్రీగా రాజకీయ తీసుకున్న దగ్గరికి మరి మాంసం కాదనుకున్నది. యేసు ప్రభు దగ్గరికి రావాలంటే కొన్ని బంధాలు దగ్గర ఒప్పుకోరు. ఏంటి అక్కడికి పోయేది, ఏం అవసరం లేదా, మనకేం లేదనుకున్నావా? కొత్తగా ఏదైతే కొత్తగా తీసుకొచ్చి పెడతాను అంటే అయ్యా ఉన్నవన్నీ కూడా నాకు ఉపయోగం లేదు, ఉపయోగం వస్తుందేమో అని పోతున్నాను, ఉపయోగం ఉంటుందేమో అని పోతున్నాను. పోయే పని అయితే మాకు నీకు సంబంధం తెచ్చుకో, ఆల్రెడీ తెగిపోయింది అంటున్నా. పాప బయటికి కాదు, ఆల్రెడీ తెగిపోయింది. ఎప్పుడైతే నాకు రక్తస్రావం స్టార్ట్ అయిందో అప్పుడే నీ బుద్ధి ఒకటి నాకు కనపడుతుంది. ఎప్పుడైతే నా శరీరం మీద వాసన ఉంటుందో అప్పుడే మీ స్వభావాలు నాకు కనపడుతున్నాయి. ఎప్పుడైతే నా శరీరం అంతా కూడా రక్తస్రావం ఏమవుతామా, ఈ యొక్క నుడుపు ఉంటున్నా ముడతలు పడిపోతాయి. ఈ శరీరంలో అవయవాలని బాగా అన్ని లూజ్ అయిపోతాయి. ఇప్పుడు రోజు వచ్చి హాయ్ డార్లింగ్ బాగున్నావా, హాయ్ హౌ ఆర్ యు అని ప్రియమైన
తగ్గిపోతుందని దొంగ సాగిపోతున్నాడు. అనిపించింది, నువ్వు ఆల్రెడీ మనసులో నన్ను వెలివేశావు, బంధుమిత్రులు తల్లిదండ్రులు ఆల్రెడీ మనసులో నన్ను పక్కకు నెట్టేశారు, ఎవరు నాకు లేదు, నేను వెలివేయకనే వెలివేశారు. ఇప్పుడు నేనే నా దేవుడి దగ్గరికి వెళ్తున్నానని. ఇప్పుడు ఏమని తెలుసా, ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుతాననుకొని జన సమూహములలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను. జన సమూహాలు అందరూ గుంపులు ఉన్నారు యేసు ప్రభు చుట్టూ. ఎందుకు? ఆయన వరాలు ఇచ్చేవాళ్ళు. అందుకని ఆయన చుట్టూ గుంపులు ఉంటే ఇప్పుడు ఎక్కడుందేమా జన సమూహములు ఎక్కడో వెనకుంది. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఈమెకు రక్తస్రావం ఎన్ని సంవత్సరాలు వచ్చిందంటమ్మా? 12 సంవత్సరాలు వచ్చి బలంగా నడవగలదా, బలంగా నిలబడగలదా? కానీ ఇప్పుడు ఏం చేసింది? ఈ సమయంలో ఈ సిచ్యువేషన్ లో యేసు ప్రభు పోటీలు దొరకదు కాబట్టి పడిపోయి కాళ్ళన్నీ నెట్టుకుంటూ పోతుంది. పక్కకు జరగండి అయ్యా, పక్కకు జరగండి అంటే రెండోది ఏమి జరగమనకుండా నన్ను చూసిన వాళ్ళందరూ పడిపోతున్నారు పక్క. ఎందుకంటే అంటరాని దాని దగ్గర అయిపోతుంది, వాళ్ళ సంతానం కూడా అంటరాని అయిపోతుంది మనుషులకి. ఎందుకంటే రోగము మనుషులకు మధ్య ఏమి కలిగి చేస్తుందమ్మా? దూరం కలిగి చేస్తుంది. తెలుసా? కన్న తల్లి దగ్గర కన్న కొడుకు అంటారు, మా నీ దగ్గర పడుకుంటే పక్క పడుకోను, బాగలేకపోతే రే దగ్గరకు రానంటే మా నీ దగ్గర పడుకోవాలనుంది కానీ వద్దులేమా, నీకు ఇబ్బంది అవుతుంది, నీకు ఇబ్బంది కాదు నాకు ఇబ్బంది అని చెప్తే బాగుంటుంది. నీ ఆంకేం ఇబ్బంది? 9 నెలల కడుపులో పెంచి నాకు ఇప్పుడు ఇబ్బంది, నొప్పి పడుతుంది అప్పుడు పక్కన ఉంటే ఇబ్బంది లేదు, వీడికి ఇబ్బంది. ఎందుకంటే అక్కడ పడుకోవడం బాగుంది, ఆ వాసన నేను అడుగుతాను అసహించుకుంటారు. చూడండి, ఇప్పుడు ఆ వయసు తగ్గిపోతుంటారు, 90-80 సంవత్సరాలు వచ్చి ఉంటారు. వచ్చిన తర్వాత జుట్టు అంతా వాడిపోతుంది, కనీసం బట్టలు కూడా చక్కగా వేసుకొని చాలా కదా. ఇలాంటి వాళ్ళను నేను తల్లిదండ్రులు కానీ తల్లిని కానీ చూసి అయ్యా రామని చేయబట్టుకోమని కానీ చిన్న కళ తీసి కళ పట్టుకోండి, నేను చేయబట్టుకుంటే బాబా ఆ కడుపులో నుంచి నువ్వు వచ్చింది, ఆ గర్భంలో నుంచి నువ్వు వచ్చింది. ఇప్పుడు ఏమంటారు తెలుసా? బాగా ఏం బాగుంటారు. చిన్నప్పుడు ఇక్కడ ఉన్నాడు అబ్బాయి పేరమ్మా శ్రీబాబు. ఇప్పుడు అబ్బాయి అన్నాడు కదా, చిన్న వయసు ఉన్నాడు, వాడికి బట్ట వేసుకోవడం తెలుసా? నేను వాడికి ఎలా ఎత్తు చూపడం తెలుసా? తెలియదు. ఇప్పుడు నువ్వేం చేశావు? అయ్యో నా కుమారుడికి బట్టలు లేకపోతే బాగుందని బట్టలు వేసా, అయ్యో నా కుమారుడు జుట్టు చెల్లిపోతే బాగుందని జుట్టు సకలం ఉంచావు. ఉదయాన్నే స్నానం చేస్తున్నావు, మధ్యాహ్నం మంచిగా అన్నం కలిపి నోట్లో పెడుతున్నావు, సాయంకాలం స్నానం చేస్తున్నావు, అన్నం కలిపి నోట్లో పెడుతున్నావు. ఇప్పుడు వాడు పెద్దలైన తర్వాత నువ్వు కూడా వాడి వయసులోకి వచ్చావు. వాడి వయసు అంటే అపసంతంగా వాడి వయసు. ఇప్పుడు నువ్వు బట్టలు వేసుకోకపోతే అసహ్యం అవుతుంది. నీ శరీరం మీద ఉన్నటువంటి యొక్క వస్త్రం చిన్న జారిపోతే వాడు చూడలేకపోతున్నాడు. చిన్నప్పుడు వాడు వస్త్రం చిన్న జారిపోతే తల్లి ఎలా చూడగలిగాడు? మరి తండ్రి ఎలా చూడగలిగాడు? ఇప్పుడు నేను చూడాల్సింది ఎలా తెలుసా? నా తల్లి, నా కుమారుడు, నా కుమార్తెని చూస్తే ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. ఈరోజు చూస్తే స్వభావం అవుతుందా? నన్ను చిన్నప్పుడు పెంచిన ఒక మళ్ళా దేవుడిని నాకు పరీక్ష పెట్టాడు. నన్ను చిన్నప్పుడు నా తల్లి ఇంత బాగా చూస్తుంది, ఇప్పుడు నేను కూడా నా తల్లిని అలా చూసుకోవాలి ఎవరైనా అనిపిస్తుందా? అనిపిస్తుందా? 3-4 రోజులకే 4 రోజుల తర్వాత మా నువ్వు ఇంట్లో బాగా ఇబ్బంది పెడుతున్నావు. నేను ఎప్పుడు పెట్టాను నాకు అర్థం కానీ ప్రజెంట్ పెడుతున్నావా? ఇబ్బంది పెడుతున్నా. ఊరన్నారంటే ఊరన్నారని ఆయన చెప్పండా? నిన్నగా మొన్న వచ్చి కోపులు ఎక్కువైపోయా చెప్పాను. ఏం చెప్తుంది? ఈ రోజు నువ్వు ఉంటున్న ఇల్లు, నువ్వు పడుకుంటున్న మంచము, నువ్వు కూర్చున్నటువంటి ఆ యొక్క మట్టి మొత్తము నేను సంపాదించిందేరా. ఈ రోజు ఆ వచ్చి కాలు మీద కాలు వేసుకొని పడుకుందంటే నేను పెట్టిందేనని అంటాం చేత కాదు. ఎందుకంటే నేనేదన్నంటే నా కొడుకు అడుగు బాధపడతాడేమో, నా కొడుకు కోసం నేనే తప్పుడు దానిని పక్కకు. తల్లిదండ్రుల ప్రేమ దేవుడు అంత చక్కగా చెప్తున్నాడు. అందుకే ఏమనిపించుకుంది? ఎవరితో నాకు అవసరం లేదు, అందరూ అవసరం వచ్చినంత వరకు వాడుకున్నారు, వదిలేశారు. ఇప్పుడు నా శరీరము అందరికీ అసహ్యమైపోయింది, నాలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి అందరికి ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు నేను ఎవరికి పట్టను, ఇప్పుడు నాకు నేనే భారమైపోయినాను. ఈ ఒక్క అవకాశం చాలని వాళ్ళ కాళ్ళ దగ్గర పడుకొని ఆ కాళ్ళని నెట్టుకుంటూ జాగ్రత్తతో కొంచెం జరగండి అని వెనక నుంచి పోయి యేసు ప్రభు వస్త్రాన్ని వెనక నుంచి పోయి ముందు నుంచి చదువుకోలేదు,
ముందు నుంచి పోతే ఎక్కడ నెట్టేస్తుందేమో. అప్పుడు ఏం కూడా ఏమనుకుంటే తెలుసా, ఈయన కూడా అంతర్ధారణని నెట్టేస్తుందేమో అనుకుంది. ఏమో కూడా ఈయన కూడా అంతర్ధారణని పక్కన చూపుతుంది అనుకుంది. కానీ యేసు ప్రభు పక్కన తీసుకునేవాడు కాదు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని బాగా తీసుకుని ఈయన కూడా అలా అనుకుంది. కానీ అలా చేయలేదు. వెనక్కి వచ్చి ఆయన వస్త్రం చెంపు ముట్టెను, వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఆమేన్. ఎప్పుడైతే వస్త్రాన్ని ఇలా తాకిందో వెంటనే లోపల నుంచి వస్తున్నటువంటి రక్తధార రక్తధార దారంటేది ఆగకుండా కార్యాన్ని దారం. అదేనా ఆగకుండా కాదు, దారం. ఒక్కసారిగా ఆయన వస్త్రాన్ని తాకింది, దారం కట్టేశారు. ఇంకా రావణ బయటికి ఆశ్చర్యపోయింది, ఏంటి నా జరిగిందని. కానీ ఇంత గొప్ప మహత్కార్యం నేను ఎక్కడ చూడలేదండి. వెంటనే యేసు అంటున్నాడు, ఇక్కడ ఎవరు నన్ను తాకారంటున్నాడు. చుట్టుపక్కల ఉన్నారా, అయ్యా జనాలు గుంపులుగా నీ మీద పడుతుంటే ఎవరో తాకారు ఎందుకు అంటున్నావు? ఇది అందరి నుంచి మాట్లాడతా, ఎవరో నన్ను తాకారు, నా నుంచి ప్రభావం వెళ్ళి వాళ్ళని బాగు చేసింది. వాళ్ళు ఎవరో నా ముందుకు రావాలి, వాళ్ళు ఎవరో కావాలన్నారు. ఇప్పుడు ఏం భయపడుతుంది, అయ్యా నిన్ను తాకటానికి కూడా అర్హత లేదాన్ని అయ్యా, నిన్ను ముట్టడానికి కూడా అర్హత లేదాన్ని అయ్యా, నీ ఎదురులోకి వచ్చి కనీసం తల ఎత్తుకొని నిలబడటానికి కూడా అర్హత లేదాన్ని అయ్యా. అందరూ వెలివేస్తే నువ్వు కూడా వెలివేస్తావేమని, నువ్వు కూడా నన్ను గట్టేస్తావేమని భయంతో వెనక నుంచి వచ్చి తాకాలి. ఏమన్నదయ్యా అంటే ఏమన్నాడు, సమాధానము కలదాని వైపు. ఎప్పటి వరకు నీకు ఎక్కడ సమాధానం లేదు, ఇప్పటి వరకు నీకు ఎక్కడ నెమ్మది లేదు, ఇప్పటి వరకు నేను ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు నుంచి నీవు నా దేవుడి తర్వాత మీరు అందరూ అన్నట్టుగా బతికేయలే. నీ బాధ ఏమైపోయింది, ఈ రోజు నుంచి ఆగిపోయింది. నీ నమ్మకము నీకు స్వస్థత కలిగించింది. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మీ అందరికీ నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే, నమ్మాలి. ఏమని నమ్మాలంటే ఆయన నన్ను బాగు చేస్తారని నమ్మాలి. ఆయన వల్ల తప్ప ఎవరి వల్ల కాదని నమ్మాలి. ఏమో నమ్మింది 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రోగం ఒక్క నిమిషంలో తగ్గిపోయింది. అంటే ఏం మెడిసిన్ ఇచ్చాడు యేసు ప్రభు? ఇచ్చాడా? ఇచ్చాడు చెప్పండి. ఏమన్నా ఉదాహరణకి ఇప్పుడు మీరు తెచ్చినట్టు నాకు నూనె పోసి ఏమన్నా మీద అభిషేకించాడా? మరి ఇక్కడ ఏం జరిగింది? నమ్మకం. ఉదాహరణకు మీరు ఈ నూనె బాటిల్ తెచ్చుకుంటున్నారు కదా, ప్రార్థన చేయమంటారు కదా, మీరు దాన్ని నమ్మాలి. ఏమని నమ్మాలి? ఇది యేసు రక్తము అని నమ్మాలి. నమ్మి ఎప్పుడైతే దాన్ని నువ్వు నీ యొక్క శరీరం మీద దాన్ని పూసుకుంటావు, ఆ నీ నమ్మకమే కార్యం చేస్తుంది. కానీ అది కాదు కార్యం. దాంట్లో ఏమీ లేదు. అయిపోతే ఎక్కడ పడితే బాగుంటే అంటే ఏమి లేదు. కానీ నువ్వు నమ్మాలి. ఏమని నమ్ముతున్నావు? ఇది యేసు రక్తము. ఆ రక్తస్రావ రోగ స్త్రీకి ఆయన వస్త్రమును ముట్టితే ఎంత బాగుపడ్డాడో, ఇప్పుడు ఈ యొక్క యేసు రక్తము నాలోకి వచ్చి నాలో ఉన్న బాధను తగ్గిస్తుందని నమ్మాలి. నమ్మితే కార్యం చేస్తావు. నమ్ముటి ఎవరినైతే నమ్మువానికి సమస్తము నువ్వు నమ్మాలి. ఈరోజు నమ్మకం లేకుండా ఏదో బతుకు తెరువు కోసం వచ్చి ప్రార్థన విడిపోతున్నారు అన్నట్టు మాట్లాడుతుంటారు చాలా మంది. బతుకు తెరువు కోసం కాదు, బాగు చేయడం కోసం వచ్చాడు యేసు ప్రభుకి. అర్థం కాదు. ఇప్పుడు నిజంగా నేను ఇప్పుడు 80 కిలోమీటర్ల దూరం నుంచి 80-90 కిలోమీటర్ల దూరం 100 కిలోమీటర్లు మాకు ఇక్కడికి వచ్చాక 100 కిలోమీటర్ల దూరం నుంచి వారం నేను వచ్చిపోతున్నప్పుడు ఎవరు కూడా ఏది కూడా చిల్లి కవ్వకుండా నాకు ఏం తెలుసు. ఎవరి దగ్గర ఏది నేను తీసుకోవట్లేదు. మరి ఎందుకు అయ్యా వస్తున్నావంటే నా దేవుడి ప్రేమ మీకు తెలియచేయాలి. నా దేవుడి ప్రేమ నేను తెలియజేసాను ఎన్నో చోట్ల. చాలా మంది జీవితాలు బాగుపడ్డాయి. నీ జీవితం కూడా బాగుపడాలి. ఎలా బాగుపడాలంటే ఈ రోగం నుంచి కాదు నేను చెప్పేది. రోగం నుంచి యేసు ప్రభు తీసేయగలదు. దానికంటే పెద్దదైన ఒక రోగం ఉంది. ఏంటిది చెప్పాలి? ఈ రోగం కంటే, రక్తస్రావం కంటే కూడా పెద్ద రోగం ఉంది. ఎయిడ్స్ కంటే పెద్ద రోగం ఉంది. లేకపోతే క్యాన్సర్ కంటే పెద్ద రోగం ఉంది. ఏంటి ఆ రోగం చెప్పండి? పాపము. రోజు ఆ పాపం నుంచి విడుదల కావాలని సువార్త ప్రకటిస్తున్నాం అందరికీ. ఎందుకయ్యా పాపం ఏమవుతుందంటే, పాపం వల్ల అందరూ ఆరని అగ్నిలోనికి పోతారు. అగ్నిలోనికి పోవడం దేవుడికి ఇష్టం లేదు. మనందరికీ మీకు అందరికీ తెలుసు కదా, నరకం అంటారు కదా, స్వర్గము నరకమని. పాపం చేసిన వాళ్ళందరూ నరకములోనికి పోతారు. కాబట్టి ఆ నరకములో నుంచి తప్పించడానికి
యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాం. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఇప్పుడు మీరందరూ నమ్మారు కదా ఇది రక్తమని, ఆ రక్తము నీలోనికి నాలోనికి మనందరిలోనికి వచ్చి మనలో ఉన్న పాపాన్ని కడిగేస్తుంది. ఎప్పుడైతే పాపం పోతుందో రోగం కూడా ఆటోమేటిక్. పాపం పోతే రోగం ఏమిటి? కాబట్టి ఈ రోజు అందరికి చెప్తున్నాను, ఈ స్త్రీ 12 సంవత్సరాల నుంచి అన్ని దిక్కులు తిరిగినా బాగుపడలేదు. నమ్మి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, బాగుపడింది. ఈ రోజు నువ్వు నమ్మినా ఏదో క్యాజువల్ రావడం కాదు, ఎవరో ఏదో చెప్పారని రావడం కాదు. చెప్పారు, వచ్చావు, కానీ వచ్చిన తర్వాత నేను గురించి ఉన్నావు కదా, ఇక ఎవరితో నీకు పని లేదు. నువ్వు నమ్ముడు నీ వాడినైతే నమ్మువానికి సమస్తము సాగు. నువ్వు నమ్ము. ఈరోజు ఏమైనా నమ్మాలంటే, ప్రభువా నా బాధను తీసేయగలవు. 12 సంవత్సరాల నుంచి నా రోగాన్ని తీసివేసిన యేసయ్య నాలో ఉన్న వ్యాధిని, బాధను, కష్టాన్ని, సమస్యలు, ఇబ్బందులు, అప్పుల బాధలు, నాకున్న ప్రతి సమస్యను నువ్వు తీసివేయగలవని నేను నమ్ముతున్నాను ప్రభువా. ఆ నమ్మకం నాకు కలిగించమని ప్రార్థించే దేవుడు నీకు ఆ నమ్మకం కలిగించి నీలో ఉన్న దాన్ని తీసివేసి నీకు సంపూర్ణమైనటువంటి స్వస్థతనిస్తాడు. ఎందుకంటే మనుషులు ప్రేమ చెప్పారు, వ్యక్తులు కంటతో చెప్పారు. మనుషులు ఎక్కడ తెలుసా, నేను ఇది ఆరోగ్యంగా బాగున్నాను అనుకోండి, నా చుట్టూ అందరి నా దగ్గర శరీరం, ఈ శరీరం అందరూ పడిపోయి రోగం వచ్చి డబ్బులు లేకుండా, ఈ పంట కాకుండా చిలుపుని కొట్టేసుకొని, జుట్టు కత్తిరించుకోకుండా చింటి జుట్టు ఉంటే కనీసం నాతో చూసి హాయ్ డార్లింగ్ బాగున్నావా, నువ్వు లేకపోతే నేను బతకలేనన్నాను కనుక ఏందమ్మా అని కాదు, ఎవరిరాడు అది నన్నైనా నిన్నైనా మనుషులు అలాంటిదే. కానీ నా యేసయ్య అలాంటి కాదు. ఎలా ఉన్నా కూడా హత్తుకొని ముద్దు పెట్టుకొని నిన్ను, నీలో ఉన్నటువంటి వ్యాధిని, బాధను, పాపమును తుడిచివేసి పవిత్రముగా మార్చి నిన్ను 10 మందిలో గొప్పగా నిలబెట్టేవాడు. అలాంటి దేవుడి దగ్గరికి వచ్చా ఈ స్త్రీ నమ్మినట్టుగా నమ్మితే దేవుడు నీకు నాకు గొప్ప కార్యం చేస్తాడు. దాని కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ తల ఉంచితే మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమగల దేవా, ఇంతవరకు నాకును మాకును కొద్ది మాటలు తెలియజేశా. రక్తస్రావ రోగ స్త్రీకి ఎలాగ సమాధానం లేనిదై ఉన్నదో, అలాగ మా జీవితంలో శాంతి సమాధానం లేక, నెమ్మది లేక, మనోవేదనతో, బాధలతో కుమిలిపోతున్నాం. ఈరోజు నీ ధైర్యాన్ని చూపించి, నీ కరుణాన్ని కటాక్షించు, మాలో ఉన్నటువంటి ఆ పాపమును తొలగించి పరిశుద్ధులుగా మార్చి నీ రాజ్య వారసులుగా చేసుకోమని, ఇప్పుడు వచ్చిన బిడ్డలను వారి కుటుంబాన్ని ఈ ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.